నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ రోజున మహిళలు ఏ రంగంలో చూసినా తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగిపోతూ విజయ పదాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రత్యేకించి క్రీడల్లో అయితే మహిళలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ ప్రదర్శన, ఆ ప్రతిభ చూసి ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. సో మొన్నటి వరకు పురుషులకు మాత్రమే పరిమితమైనటువంటి క్రికెట్ కూడా వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఏకంగా ఇండియాకు వరల్డ్ కప్ కూడా తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో పారా అథ్లెటిక్స్, సో వీళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ, అంటే దేవుడు ఏదో కాలం మనకు ఇబ్బంది పెట్టిందని కాకుండా వెనకడుగు వెయ్యకుండా సో తమలో ఉన్న ప్రతిభకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. అలాంటి ప్రతిభ కలిగిన ఒక అమ్మాయి ఇప్పుడు మనతో ఉన్నారు. తనే భవానీ, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి సంబంధించిన వ్యక్తి. మరి ఈరోజు తను ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పాల్గొని తనకు, అదేవిధంగా తన తల్లిదండ్రులకు, తన ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఆ వ్యక్తి ఈరోజు తనతో మాట్లాడదాం. ఎలా ఉన్నామ్మా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో ఎట్లా ఉందమ్మా కాంపిటీషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంటే ట్రావెలింగ్ కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? కాంపిటీషన్ టఫ్గానే ఉంది. అన్నీ చూసుకుంటే అన్ని గేమ్స్లో కానీ అన్ని రంగాల్లో కానీ అన్ని టఫ్గానే ఉంటున్నాయి కాంపిటీషన్స్. ఇంకా స్పెషల్గా మా పారా అథ్లెట్లో చెప్పాలంటే ఇప్పటికిప్పుడు బాగా పుంజుకొని ఒలింపిక్స్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఎక్కువ మెడల్స్ సాధించడానికి మా పారా అథ్లెట్స్ వాళ్ళే కొంచెం కృషి చేస్తున్నారు. సో మా పారా అథ్లెటిక్స్లో ఇప్పుడిప్పుడు అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదో ఒక లోపం, దేవుడు చిన్న లోపం చూపించి వాళ్ళని దేనికి వీళ్ళు ఎందుకు పనికిరారు, ఏం చేయలేరు అన్న వాటి దగ్గర నుంచి ఇప్పుడు మాకంటూ ఒక ఇది ఉంది, మాకంటూ ఒక లక్ష్యం ఉంది అని ఈ స్పోర్ట్స్లోకి దిగుతున్నారు. ఎన్నో మెడల్స్ సాధిస్తున్నారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నార్మల్ వాళ్ళలో పోలిస్తే ఎలాంటి ఇది లేకుండా అంత టఫ్ ఫైట్ పారా వాళ్ళు ఇస్తున్నారండి. మాలాంటి వాళ్ళు మీళ్ళల్లో ఉన్న అందరు మోటివేట్ చేసి స్పోర్ట్స్ పంపించండి. ఎందుకంటే మీ పిల్లలు మీ ఇంటికే పరిమితం కాకూడదు. స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే వాళ్ళని మీరు కొంచెం ప్రోత్సహించి మీరు ముందుకు పంపించాల్సిందని కోరుచున్నాను. సో ఎట్లా ఎంటర్ అయ్యారమ్మా మీరు ఆ స్పోర్ట్స్లోకి? ఎలా ఎంటర్ అయ్యారు? సో మామూలు ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి దగ్గర నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే అమ్మాయి దాకా ఎలా ఉంది జర్నీ? అంతా ఎలా సాగింది అసలు? నేను చిన్నప్పటి నుంచి స్కూల్ గేమ్స్ ఆడేదాన్ని. చిన్నప్పటి నుంచి నా ఫ్యాషన్ అథ్లెటిక్స్. సో నా మధ్యలో ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను కొన్ని రోజులు స్పోర్ట్స్కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ పారా అథ్లెటిక్స్ ఒకటి ఉంది అని నాకు ఒక న్యూస్ పేపర్లో చూసి స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ దాకా పార్టిసిపేషన్ చేశాను. ఈ పారా స్పోర్ట్స్లో 5 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి. 5 సంవత్సరాల నుంచి కష్టపడి ఇన్ని మెడల్స్ సాధించాను. ఇంకా నా లక్ష్యం ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఎన్నో కాంపిటీషన్లో పాల్గొని మన ఏపీకి ఒక్క ఒలింపిక్ మెడల్ అయినా సాధించాలి అని చెప్పి నా ఆశ అండి. ఇంతవరకు మన అథ్లెటిక్స్లో నార్మల్లో కానీ పారాలో కానీ ఏపీకి ఒలింపిక్ మెడల్ లేదు. ఫ్యూచర్లో 2028లో నేనే అవ్వచ్చేమో, అవ్వాలని ఇంత కష్టపడుతున్నా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మిమ్మల్ని ఒక విషయం అడగాలి. సో ఇప్పుడు ఏమైంది చేయికి? ఏమైంది? ఎందువల్ల మీకు చేయి కోల్పోవాల్సి వచ్చింది? మీరు 2009లో నేను కరెంట్ షాక్ వల్ల నా కుడి చేతిని కోల్పోయాను. నేను ఆడుకుంటా లారీ మీద ఎక్కి ఆడుకునే క్రమంలో పైన వైరు నా చేతికి తగిలింది. సో ఆ క్రమంలో నా కుడి చేయిని తొలగించారు. ఆ చెయ్యి ఉంటే హార్ట్కి ప్రాబ్లం అంట, దాన్ని తొలగించారు. అదే క్రమంలో మా నాన్న నన్ను కాపాడడానికి వచ్చి మా నాన్న చనిపోయారు. అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయారు. మా నాన్న వేయం ఇదే అనమాట స్పోర్ట్స్. చిన్నప్పుడే నేను చిన్న మెడల్ సాధించినందుకే నన్ను చాలా గర్వంగా చూశారు. ఇంకా అట్లాగే మా నాన్న ఆశయాన్ని, సంకల్పాన్ని నేను నిలబడదామని స్పోర్ట్స్లోకి వచ్చాను. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేసే నాన్నగారు లేరు, ఒక పక్క యాక్సిడెంట్లో చేయి కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు ఎట్లా అసలు మీరు కుంగిపోయారా, లేకపోతే పర్లేదు నేను నిలబడగలను అని చెప్పి అలా ఎవరు మీకు ధైర్యం చెప్పారు?
అంటే నాన్న చనిపోయారు కృంగిపోవడం అంటే అలా ఏం లేదు. నాకు చిన్నప్పుడే కాబట్టి నాకేం అంత కష్టమేం అనిపించలేదు. మా అమ్మ, మా అన్న ఇంకా నా కుటుంబంలో కొంతమంది మా పెదమ్మ వాళ్ళు, మా అక్క పిల్లలు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు నన్ను అప్పుడు ప్రోత్సహించడం వల్లే నేను ఇప్పుడు నిలబడ్డాను. ఇప్పుడు వాళ్ళకి కూడా మంచి పేరు తెచ్చాను. కొంచెం గుర్తింపు కానీ వాళ్ళకంటూ ఒక ఇది కానీ అది నేను చేయగలిగానంటే మా అమ్మ కానీ, మా అన్న కానీ, మా పెదమ్మ వాళ్ళు కానీ నాకు మంచి సపోర్ట్ని ఇచ్చారు. వాళ్ళని ఎప్పటికైనా నేను గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళే నా చిన్ననాటి స్నేహితులు కూడా ఉన్నారు. నన్ను మోటివేట్ చేస్తా, నాకు చెప్తా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నీ సంకల్పాన్ని కోల్పోకూడదు, ఎప్పటికైనా నీ ఆశయమే నిన్ను నీ ధ్యేయానికి నిలబడుతుంది, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు, సాధించాలి, మీకు సపోర్ట్గా మేము ఉన్నామని అందరూ నాకు ధైర్యం చెప్తారు. ఎవరు చిన్న చూపు చూడడం కానీ అంటే ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూడరు కానీ అది బయట సమాజానికి వస్తే కంపల్సరీ చిన్న చూపు చూస్తారండి, చూడకుండా ఏమి ఉండరు. కానీ అది తట్టుకొని నిలబడి ఇంతవరకు వచ్చామంటే అది మా మా ఒక్క కష్టం, కృషి సార్. సో ఫస్ట్ అంటే మీరు పేపర్లో చూసారన్నారు కదా, సో ఫస్ట్ మీరు దేంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎక్కడ జరిగింది ఆ కాంపిటీషన్, దాంట్లో మీరు విన్నరా రన్నరా? మామూలుగా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ టచ్ ఉండడం వల్ల 2019లో నేను ఆ పేపర్ అనౌన్స్మెంట్ చూశాను. వెళ్ళి డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ చేశాను, స్టేట్ చేశాను. స్టేట్ గోల్డ్ మెడల్ వచ్చాయి. అదే 2019లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్. అంటే స్టేట్ చేసినప్పుడు వెంటనే సుబ్బారెడ్డి స్టేడియంకి వెళ్ళాను. మా జసీం సారు, మా అథ్లెటిక్ కోచ్ జసీం సారు, శాప్ కోచ్. సో అక్కడి నుంచి నాకెంతో ప్రాక్టీస్ ఇచ్చారు. ప్రాక్టీస్ చేసినాక స్టేట్కి వెళ్ళాను, మెడల్ చేశాను. 2019లో నేషనల్స్ కండక్ట్ చేయలేదు. ఇంకా 20లో కరోనా వల్ల దాన్ని వదిలేశారు. 21 నుంచి నేషనల్స్ ఆడాను. 21 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా మెడల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ మెడల్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏషియన్స్ ఉన్నాయి, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే ఒలింపిక్స్ కూడా. సో మిమ్మల్ని విమర్శించే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా విమర్శలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అవి నాకు ఎందుకులే అనిపిస్తుందా, లేకపోతే అవి మనసులో పెట్టుకొని బాధపడుతుండే ఇలా అన్నారు కదా నన్ను అని? నన్ను విమర్శించే వాళ్ళు అంటానే ఉంటారు, బాధ ఉంటానే ఉంటుంది. వాళ్ళు అన్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళు చెందారంటే మనం పైకి ఎదగం కదండి, అక్కడే ఉండిపోతాము. సో వాళ్ళు అన్నారని కాదు, వాళ్ళు అంటేనే ఇంకా మనలో పట్టుదల పెరుగుతుంది. మనం దాన్ని ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అన్న నాలో ఒక కోరిక అనేది అట్లా ఉంటుంది. సో దానికోసం కష్టపడుతున్నాం. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారని కాదు. ఎందుకంటే మన పరిస్థితి, మన సంకల్పం, మన గోల్ అది. యాక్చువల్గా మనం దాన్ని నెరవేర్చుకోవాలి. సో అదేం లేదండి. సో లేడీస్ ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సినిమాలు కూడా వాటి గురించి తీస్తుంటారు. అంటే ఈ స్పోర్ట్స్లో కూడా ఈ కోచెస్ హరాస్మెంట్స్ అని కానీ ఇట్లా కొన్ని రకరకాలుగా ఉంటాయి. సో వాటిలో వాస్తవాలు ఎంతవరకు ఉంటాయి? సో హరాస్మెంట్స్ కూడా దాటి ఈరోజు మీరు రాణిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా అట్లాంటి ఫేస్ చేశారా? అలా ఏం లేదండి. బయట ఎలా ఉందో మాకు తెలియదు కానీ మాకు సంబంధించిన వరకు అలాంటివి ఏమి ఉండవు, రావు కూడా. అంటే బయట గురించి నాకు తెలీదు, నా గురించి చెప్తున్నాను. అలాంటివి ఏమి ఉండవు. అలాంటివి ఉండవని నేను అనుకుంటున్నాను. మేబీ ఉంటాయో ఉండవో నాకు తెలియదు, నేనైతే చూడలేదు సార్. అంటే నేను వింటాను బయట, కానీ అవి ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలీదు, అది తెలియదండి. ఓకే అండి, మరి మీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడున్నారు కదా, సో ఎక్కడెక్కడ ఏ వేదికల్లో ఆడున్నారు? సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయి? అంటే ఎవరైనా ఒక కోచ్ దగ్గర నుండి తీసుకెళ్తారా? సో ఎలా ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా కూడా? అంటే నేషనల్స్కి కానీ ఇంటర్నేషనల్కి వెళ్ళే కానీ టీం ఉంటుంది. నేషనల్కి వెళ్ళేటప్పుడు ఏపీ టీం మేమంతా వెళ్తాము. ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే ఇండియా టీం వెళ్తాము. సో మనం ఒక ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే మన ఓన్ మనీ పెట్టుకోవాలి కంపల్సరీ. నేషనల్కి వెళ్ళి వస్తే శాప్ వాళ్ళు మనకి అమౌంట్ పే చేస్తారు, ట్రావెలింగ్ ఛార్జెస్. మా కోచ్లే మా పక్కన ఉన్నారు కానీ మా స్టేట్ సెక్రటరీ వాళ్ళు ఉంటారండి పారాస్పోర్ట్కి సంబంధించి. నేను థాయిలాండ్, బ్యాంకాక్ చేశానండి. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్, అది కూడా బయట కంట్రీ అవడంతో కొంచెం భయంగానే ఉంది. కానీ మన కష్టాన్ని నమ్ముకొని అక్కడికి వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా మనం సాధించాలని మెడల్ చేశాను ఒకటి. సో మీరు పార్టిసిపేట్ చేసిన ఎన్నో వేదికల్లో మీకు బాగా టఫ్ అనిపించి, అబ్బా అతి కష్టం ఇక్కడ గెలవడం అనిపించి, సో ఏ వేదికలో అనిపించింది మీకు? ఏ గేమ్లో అనిపించింది?
అంటే టఫ్ అంటే అన్నిట్లో టఫ్ ఉంటుంది సార్. కానీ అక్కడికి వెళ్ళాక ఒక భయం ఉంటుంది, మెడల్ లేకుండా బయటికి పోతామేమో, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి మెడల్ లేకుండా బయటికి పోతామేమో, మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా కోచ్ ఏమంటారు, నా కష్టమేమో అయిపోద్ది. అంటే ఇప్పుడు మెడల్ ఉంటేనే సమాజంలో ఒక పేరు, కానీ ఎప్పుడు మన ఫ్రెండ్స్ కూడా పేరు గెలిస్తేనే మెచ్చుకుంటారు, లేకపోతే మెచ్చుకోరు. సో అలాగ ఆలోచించి ఏదో ఒక మెడల్ తీసుకెళ్ళాలి ఎలా ఉన్నా సరే అని ప్రతి ఒక్క చోట కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ లేకపోతే అసలు భయం అనేది ఉండదు కదండి, కాంపిటీషన్ అని ఉంటుంది. సో ఒక మెడల్ని తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క చోట కాంపిటీషన్ టఫ్గానే ఉంటుంది. అది స్టేట్ కానీ, నేషనల్స్ కానీ, ఇంటర్నేషనల్స్ కానీ, మనం పెరిగే కొంత స్థాయి బట్టి కాంపిటీషన్స్ ఎక్కువ అవుతూనే ఉంటాయి. సో తొందరలో ఎక్కడ జరగబోతున్నాయి, పార్టిసిపేషన్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు దానికి? తొందరలో సెప్టెంబర్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. ఫస్ట్ టైం మన ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు వరల్డ్ ఛాంపియన్షిప్ని. దాంట్లో నా నెక్స్ట్ ఈవెంట్ అదే వరల్డ్ ఛాంపియన్షిప్, దానికోసం కష్టపడుతున్నాను. ఈ మంత్ 20 నుంచి 23 వరకు జరిగే ఢిల్లీలో జరుగుతుంది ఖేలో ఇండియా పారా స్పోర్ట్స్. ఇది సెకండ్ ఖేలో ఇండియా పారా వాళ్ళకి, దాంట్లో కాంపిటీషన్ ఉంది. అంతే, ఈ రెండే ఉన్నాయి, ఆ రెండింటికే ప్రాక్టీస్ చేస్తుంది. సో మీరు ఇంత కష్టపడుతున్నారు కదండి, ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. సో మీ నాన్నగారు డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ చేశాను. ఒకవేళ మీ నాన్నగారు ఉండుంటే ఎలా ఫీల్ అయ్యిండేవారు ఇప్పుడు మీరు చూసిన మెడల్స్ అనేది చూసి? మీకు ఎలా అనిపించింది అప్పుడు? అంటే చిన్నప్పుడు నేను 7th స్టాండర్డ్ చదివేటప్పుడు రిలేలో ఒక మెడల్ తెచ్చాను 100లో. సో అది తెస్తే మా నాన్న నన్ను స్కూల్ నుంచే భుజాన్ని ఎక్కించుకొని వచ్చారన్నమాట. ఆ చిన్న మెడల్కి, చిన్న పథకానికి, డిస్టిక్ లెవెల్లో జరిగిన పథకానికి అంత హ్యాపీగా ఫీల్ అయిన మా నాన్న ఇప్పుడు నేను ఇన్ని పథకాలు సాధించాను కదా, ఇంకా ఉండుంటే ఎంత బాగుండేదో ఏమో. చాలాసార్లు నేను మెడల్ చేసిన ప్రతిసారి, లైక్ కాంపిటీషన్కి వెళ్ళే ప్రతిసారి మా నాన్న మా ఆలోచనలు అన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి, నా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఉంటే బాగుండేది కదా, నా కూతురు ఇలా చేసిందని వాళ్ళ ఫ్రెండ్స్తో గర్వంగా అప్పుడే చెప్పుకున్నారు. ఇప్పుడు ఇంకా గర్వంగా చెప్పుకునే వాళ్ళేమో, కానీ బ్యాడ్ లక్ మనతో లేరు ఆయన లేకపోయినా అందరి దీవెనలు, అందరి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇప్పుడు గెలుపోవటం అనేవి మనకు సహజం, అది ఏ ఫీల్డ్లో కావచ్చు, గెలుపోవడం సహజం. అయితే గెలిచినప్పుడు బాగా మనం ఎక్కువ ఫీల్ అయిపోయి ఓడిపోయినప్పుడు కుంగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గెలుపు ఓటములు ఒక మనిషి లైఫ్లో సహజం సార్, కానీ గెలిచినప్పుడు గెలుపు ఓటములు అంటే నా లైఫే అని నేను చెప్తాను. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఓడాను, ఇప్పుడు గెలుస్తున్నాను, చిన్నప్పుడు ఓడాను, ఇప్పుడు గెలుస్తున్నాను. సో నాకు ఇంకా ఓటమి ఉందా గెలుపు ఉందా నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నేను గెలుపులోనే ఉన్నాను. ఓటమి ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా వస్తే ఓటమి గెలుపు అనేది సహజమే. ఓటమి గెలుపు అనేది సహజమే. ఓడినప్పుడు ఒకలాగా, గెలిచినప్పుడు ఒకలాగా. ఎప్పటికైనా ఒక మనిషికి ఏదో ఒక రోజు గెలుపు వస్తుంది, అది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం కష్టపడితే మన గెలుపుకి కావాల్సిన కష్టం, ప్రాక్టీస్, ఈ రెండు మనం వదలకూడదు. ఓడిపోతున్నామని బాధపడకూడదు, ఎప్పటికైనా మనం గెలిపిస్తుంది ఒకనొక రోజు సార్. సో ఫైనల్గా మీలాగా బాగా రాణించాలి అంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఈరోజు చాలామంది సోమరిపోతులాగా మారిపోతుంది ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. సో మీరు దేవుడు మిమ్మల్ని విధి చిన్న చూపు చూసినప్పుడు కూడా విధిని ఎదిరించి ముందుకెళ్తున్నారు. సో ఈ విధంగా మీలాగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బాగా చక్కగా రాణించాలనుకునే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? స్పోర్ట్స్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే ప్రతి ఒక్కరూ బయట ప్రపంచాన్ని చూడాలి, బయట ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి. కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే కొంచెం భయపడతా, బయటికి వెళ్తే ఏమవుతుంది, అలానే ఉండిపోతున్నారు. కానీ అలా ఉండకుండా ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్పాల్సింది ఏంటంటే, బయటకు వచ్చి మీ 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 మైండ్లో ఏముందో, మీరు ఏ లక్ష్యాన్ని ఉన్నారో, మీకు ఏ ఆశయాలు ఉన్నాయో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఒకరోజు సక్సెస్ వస్తుంది. ఇది నా మాట, ఖచ్చితంగా ఉంటుంది. మీరు రావాలి బయటికి, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని బయటికి పంపించాలి. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు ముందు అడుగు వేసి ఇంకా మీ సక్సెస్ని మీరు మంచిగా చూడాలి. ప్రతి ఒక్క ఆడపిల్లలకి చెప్పేది ఏంటి అంటే, మీరు అంటూ బయటికి రాకపోతే ఈ సమాజంలో ఏమీ ఉండదు. అది ఎవరైనా సరే ఖచ్చితంగా అందరూ వచ్చి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ప్రతి ఒక్క రంగాల్లో మీరు ముందుకు రానివ్వాలి. ఒకసారిగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. ఏదైతే మీ గోల్ ఏదైతే ఉందో
ఏపీకి అథ్లెటిక్ ఒలింపిక్ సాధించాలని మీ ఆ గోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరాలి. అండ్ ఇక్కడ భవానీ గురించి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా తను 1 వీక్ బ్యాక్ చెన్నైకి వెళ్ళి వచ్చింది. సో వచ్చినప్పటి నుంచి టైఫాయిడ్ ఫీవర్, ఫుల్ ఫీవర్. తను కూడా ప్రస్తుతం తను ఫీవర్తోనే బాధపడుతూ సో మహిళలందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి అని మనం అడిగిన వెంటనే ఫీవర్ను కూడా పక్కన పెట్టి ఈరోజు మనతో పార్టిసిపేట్ చేశారు. నిజంగా భవానీకి మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. తనే కాదు, ఇప్పుడు తను చెప్పినట్లు మహిళలు ఏదో కళలు కనేసి ఇంట్లో కూర్చుంటే ఆ కళలు నెరవేరవు. ఆ కళల దిశగా సపోర్ట్ తీసుకొని ముందుకు అడుగు వేయాలి. మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నామో ఆ ఫీల్డ్లో మనం రాణించగలిగినట్లయితే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సో ఆ గుర్తింపు లేనప్పుడు మన పుట్టుకకే విలువ ఉండదు అనేది చాలామంది భవానీ లాంటి అమ్మాయిలు నమ్మే మాట. సో వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక ప్రత్యేక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.